పయ్యావుల కేసు మంచి ఎక్స్పర్టు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లు ఇప్పుడు ఆయనకే చిరాకు తెప్పిస్తున్న పరిస్థితులు. ఎందుకంటే డబ్బులేమో కావాలి, రేపు నెల తిరిగేటప్పటికి 10-15 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటాయి. ఆ స్థాయిలో డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే ఏం లేవు. కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ఎంతో తెలియదు, రాష్ట్రంలో ఆదాయం ఎక్కడి నుంచినో తెలియదు. దీంతో అధికారుల మీద చిరాకు పడ్డారు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని తెలుసుకుందాం అనుకుంటే ఇప్పటికే ఒక ముఖ్య అధికారి సెలవులో వెళ్ళిపోయారు, మరో అధికారి అందుబాటులో లేరు. కనీసం ఏం జరిగిందో కొత్త ప్రభుత్వానికి వివరించడానికి కూడా వాళ్ళు సాహసించడం లేదు. దీన్ని బట్టి వైకాపా ప్రభుత్వ ఆర్థిక దురాఘాతాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు అన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో సమగ్రంగా తెలుసుకుని రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.